హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ F23 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. సో దీని ప్రైసింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే 17,500కే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ 16 తారీఖు నుంచి అయితే మీరు ఫ్లిప్కార్ట్లో నుంచి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ F23 5G మొబైల్. బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు ఎలా ఉంటుందని చెప్పేసి. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మనకు 16.72 సెంటీమీటర్స్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50+8+2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మనం 123 డిగ్రీస్ని అయితే కవర్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం దీని సీల్ని ఫటాఫట్ బ్రేక్ చేసి ఈ బాక్స్లో ఏముందో చూసేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ పై వైపే మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కింది వైపు మనకు ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు సిమ్ ఎజెక్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలోనే మనకు క్విక్ రీజనల్ గైడ్ ఇవంతా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు Type-C to Type-C కేబుల్ ఒకదాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ నా చేతిలో 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఇది ఉంది. జనరల్గా మనం ఇలా కొత్త మొబైల్ కవర్ తీస్తూ ఉంటే దాని ఫీలింగే ఎట్లుంటుంది. సో ఇక్కడ ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఉంది. చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరాస్ ఉన్నాయి. 50+8+2 ఎల్ఈడి ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపించేస్తుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కమ్ పవర్ ఆన్ బటన్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, 3.5mm జాక్, అదొక Type-C పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. సో దీని గురించి మాట్లాడినట్టయితే దీనిలో మన స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే సామ్సంగ్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మనం ఫటాఫట్ దీని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అయితే ఆన్ అయిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి ఇక్కడ మనము మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మెయిన్గా చెప్పుకోవాల్సింది దీని ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాని గురించి మాట్లాడదాం. గేమ్స్ ఆడేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందు వైపు ఇటు సైడ్ వైపు చిన్న చిన్న బెజిల్స్ ఉన్నాయి, కానీ కింద వైపు మాత్రం పెద్ద బెజిల్ ఉంది. పై వైపు చూసుకున్నట్టయితే నాచ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో దీనిలో మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే దీనిలో ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీనిలో డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తాను. డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయిపోయింది. నెక్స్ట్ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి వచ్చింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. మనకు అప్డేట్స్ అనేవి బాగానే వస్తాయి. దాంతోపాటు One UI 4.1 అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మనము దీని కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ని ప్రొవైడ్ చేశారు. ఎస్పెషల్లీ మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు, ప్రైమరీ కెమెరాని. దాంతోపాటు ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని గురించి నేను ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మీతోటి షేర్ చేస్తాను. ఇక వీడియో గురించి మాట్లాడినట్టయితే అల్ట్రా హెచ్డీ వీడియోస్ని అయితే మనం 30 FPS రికార్డ్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మోర్లోకి వెళ్ళినట్టయితే ఇందులో మనకు సింగిల్ టేక్ ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఈ సింగిల్ టేక్ ఫీచర్ కనిపించేస్తూ ఉంటుంది. ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటే క్లిక్ తోటి మనం 8 ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. మ్యాక్రో షాట్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. స్లో మోషన్లో కూడా వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంతో కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేస్తాను. సెల్ఫీలో కూడా మనం వైడ్ యాంగిల్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం దీనిలో వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీలో మనము ఫుల్ హెచ్డీ వీడియోస్ని 30 FPS అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఫోటోస్ని ప్లే చేస్తాను, ఒకసారి మీరు చూడండి. మరి డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే చాలా ఎక్సలెంట్ కనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఇండోర్లో ఉన్నాం, పైన కూడా మనకు లైట్స్ కూడా ఉన్నాయి.
అయినా కూడా ఈ క్లారిటీ అనిపించేసి. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సౌండ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే గేమ్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఇక్కడ మనకు గేమ్ ఆడేటప్పుడు ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ కూడా కనబడట్లేదు. సో చాలా ఈజీగా అయితే గేమ్ని ఇది హ్యాండిల్ చేసేస్తుంది. నెక్స్ట్ ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మొబైల్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. దాంతోపాటే ర్యామ్ అయినా, స్టోరేజ్ అయినా, రిఫ్రెష్ రేట్ అయినా అన్నీ బాగానే ఉన్నాయి. సో అమోలెడ్ డిస్ప్లే ఇస్తే బాగుండని చెప్పేసి నాకు కూడా అనిపించింది. మొత్తానికి ఈ మొబైల్ కొన్ని డేస్ వాడిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది నేను మీతోటి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మొబైల్ మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి.